800 టీఎంసీలు అంటారు. హరీష్ రావు ఏమంటాడు, మరి అవన్నిటికి ఒప్పుకొని గతంలో ఓకే చెప్పిండు అపెక్స్ కౌన్సిల్ వీళ్ళందరికీ. మళ్ళీ వాళ్ళు ఏమంటాడు, 3000 టీఎంసీలు మాకు రావాలి అంటున్నాడు. ఆడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వస్తున్నాయి, మన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి పోయేటప్పుడు ఎన్ని ఉన్నాయి, అవన్నీ లెక్క పెట్టాలి కదా. అది సముద్రంలో పోయేటి, అది ఆంధ్రప్రదేశ్లో పడ్డ వర్షం నీళ్ళు, ఇక్కడ నుంచి పోరుతున్న నీళ్ళు కాదు అది. ఇది ఇంకోటి ఇదండి. అంటే హరీష్ రావు అయినా, ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, అక్కడ చంద్రబాబు నాయుడు అయినా, వీళ్ళంతా ఒక ఏమంటారు, ఈ దీన్ని ఒక ఓట్ల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు కంట్రోల్ చేసి పీకేది ఒక కామన్గా ఉన్న రిజర్వాయర్లనే ఏమైనా కింద పెట్టి మీద పెట్టి ఆ లెక్క. కానీ దానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది కదా, ఎవరు ఎంత తీసుకోబోతుంది దానికి ఏమైనా మెజర్మెంట్ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఇట్లా చేసిరాకు నాగార్జున సాగర్